స్వర్ణాంధ్ర స్లోగన్తో ప్రజల్లోకి వెళ్తున్నాం. పరిశుభ్రతను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజాం నియోజకవర్గంలో ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు, అది వాడొద్దని కూడా ప్రచారం చేస్తున్నాం. అలాగే వాష్రూమ్స్ వాడుకోండి అని కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పట్టణంలో మున్సిపాలిటీ చాలా వరకు కూడా వాష్రూమ్లు కట్టడం కానీ ఒక జాగా చూపించడం అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని, అలాగే మనం ప్రతి ఇంట్లో కూడా విద్యార్థులకు కూడా ఈ వేస్ట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ వీటి గురించి అవేర్నెస్ తేడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవడం జరిగింది. చాలా వరకు పిల్లలు కూడా మరి తెలుసుకొని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. రానున్న కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో నెంబర్ 1గా ఉండాలి, అలాగే ప్రపంచంలో నెంబర్ 1గా ఇండియా ఉండాలి అంటే పరిశుభ్రత కూడా అన్నిటికన్నా ఇంపార్టెంటు. ఏ దేశం నుంచైనా ఒక టూరిస్ట్ రావాలన్నా, విదేశీయుడు రావాలన్నా ప్రతి గ్రామం ప్రతి పట్టణం ఈ దేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. దాంట్లో భాగంగానే మన విజయనగరం నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఉధృతంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా యువత పిల్లలు దీన్ని భుజాన్ని వేసుకెళ్తే దేశం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు చెట్లు నాటడం కానీ లేకపోతే ఎక్కడైనా క్లీన్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అది ఒక ప్రభుత్వ పరంగా కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.